డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం 90% మౌత్ పబ్లిసిటీ టీడీపీకే ఫేవర్గా ఉన్నా కూడా టీడీపీ నాయకులు భయం గుప్పిట్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. దానికి గల కారణం ఏమిటి? టీడీపీ నాయకులు అంత ఎందుకు భయపడుతూ ఉన్నారు? ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేక ఓటుని క్యాష్ చేసుకోవాల్సిన వాళ్ళు ఇప్పటికీ ప్రజల దగ్గరకు వెళ్ళటానికి కొంచెం భయంగానే ఉన్నారు. అదంతా ప్రజలను చూసి భయపడుతూ ఉన్నారా, లేక జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతూ ఉన్నారా అనేది ఇక తేల్చుకోవాల్సింది వాళ్ళే. కాకపోతే మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా మౌత్ పబ్లిసిటీ మాత్రం 90% టీడీపీకే ఫేవర్గా ఉంది. మరి ఈ నాయకులు భయానికి కారణం ఏమిటి అని ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే ముందుగా కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగనే 10 మందికి షేర్ చేయండి. ఇక అసలు విషయంలోకి వస్తే ఒక 90% మౌత్ పబ్లిసిటీ టీడీపీకే ఉంది. అయినా కానీ ఆ నాయకులు మాత్రం ఇంకా ప్రజల దగ్గరకు వెళ్ళడానికి కొద్దిగా భయంగానే ఉన్నారు. మరి ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి శాఖ వాళ్ళకి అంత బాగా తగిలినట్టుంది. ఎప్పుడో తగిలిన ఒక మంచి ఉండేలు దెబ్బ ఒకటి ఉంటుంది చూడండి, అది జీవితంలో మర్చిపోలేనట్టుగా టీడీపీ నాయకులు ఇంకా అదే భయం గుప్పెట్లో ఉన్నారు. దాంతోపాటుగా ఇప్పుడు ఐపాక్ కూడా మరొక కొత్త స్ట్రాటజీని ప్లే చేస్తూ ఉన్నారు ఆల్రెడీ అనేది మనకు అందుతున్న సమాచారం. ఎంత మౌత్ పబ్లిసిటీ టీడీపీకి జనసేన కూటమికి ఫేవర్గా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి గ్యారంటీగా చేసి ఆయనే గెలుస్తాడు అనే ఒక చిన్న ప్రచారాన్ని ప్రజల మధ్య వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేయటానికి గట్టిగా పూనుకున్నారు. మరి ఇది ప్రజలు నమ్ముతారో లేదో తెలియదు, కానీ టీడీపీ నాయకులు మాత్రం నమ్మినట్టుగానే కనిపిస్తూనే ఉంది. మరి ఈ టీడీపీ నాయకులందరినీ విమర్శించాలనో ఇంకోటి చేయాలనో నా ఉద్దేశం కాదు. కాకపోతే భయపడకండి, ధైర్యంగా ముందుకు రండి. మిమ్మల్ని భయపెట్టడానికి చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ ఇక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కావచ్చు, అతను జగన్మోహన్ రెడ్డి అండి ఏమైనా చేయగలడు అనే ఒక భయాన్ని తీసుకొచ్చి ఈ టీడీపీ నాయకులకు నూరి పోస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అయినా కూడా ఏమీ చెయ్యలేడు, ఎంత పెద్ద నియంత హిట్లర్ అయినా కూడా ఏం చేయలేకపోయాడు. తన ఓటమి టైం వచ్చే టయానికి ముసోలిన్ కావచ్చు, మిగతా చాలామంది నియంతలందరూ, అసలు ఇందిరాగాంధీ మాత్రం ఏం చేయగలిగింది? ఈ దేశంలో అతిపెద్ద నియంత అనుకుంటే మన దేశంలోనే ఇందిరాగాంధీ కంటే పెద్ద నియంత ఎవరున్నారు చెప్పండి? ఎమర్జెన్సీ పెట్టి ప్రజలందరిని నడ్డి కొట్టింది, ప్రతిపక్షాలను మొత్తం సమూలంగా నాశనం చేసింది. ఆ టైంలోనే ఈ వామపక్ష నాయకులందరూ చాలామంది కనుమరుగైపోయారు. మరి అలాంటి ఇందిరాగాంధీ కూడా తర్వాత ఏం చేయగలిగింది? ప్రజాస్వామ్య పద్ధతిలోకి వస్తే ఎంత మ్యానిపులేట్ చేసినప్పటికీ ప్రజల ఓటు అనేది మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. ఏనాడైనా సరే 2019లో కూడా ఈవీఎం మాయాజాలంతో, మోడీ మాయాజాలంతో, మరొక దాంతో జగన్మోహన్ రెడ్డి గెలవలేదు. జగన్మోహన్ రెడ్డి గెలుపు ప్రజల్లో నుంచే పుట్టుకొచ్చింది. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కానీ ఆ కార్యకర్తల్లో కానీ ఉన్న కసి ఆ రేంజ్లో పనిచేయించింది. వాళ్ళంతా బాగా పనిచేసి ప్రజల వద్దకు బాగా వెళ్ళగలిగారు కాబట్టే వాళ్ళకి గెలుపు సాధ్యమైంది. కానీ టీడీపీ నాయకుల్లో ఇప్పుడు ఆత్మస్థైర్యం కరువైంది. దానికోసమే ఈ వీడియో చేయాల్సి వస్తుంది. చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది, మీకు ప్రజల్లో ఉందని మీకు ఎంత తెలిసినప్పటికీ కూడా మీరు ఏమైనా జాగ్రత్తగానే ఉండాలి, ఆ ఒక్కటి చాలు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పే మాటే పెద్ద భయాన్ని తీసుకొచ్చి మీ గుండెల్లో నింపుతుంది. మనం జాగ్రత్తగా ఎలక్షనీరింగ్ చేయాలి అంటే టీడీపీ పార్టీ ఎలక్షనీరింగ్ కూడా చేయలేనంత దిక్కుమాలిన స్థితిలో ఉందనే ఈ యూట్యూబర్లు కానీ ఆ విశ్లేషకులు కానీ అనుకునే మాట. టీడీపీ 2019లో కూడా 39% ఓట్లని వాళ్ళకి పోల్ చేయించుకోగలిగారు. అది టీడీపీకి ఉన్న సత్తానే. ఎందుకంటే ఎలక్షనీరింగ్ చేయటంలో టీడీపీ ఏమీ కుదేలైపోయలేదు. యాక్చువల్గా కుదేల్లో ఉంది జనసేన పార్టీ. ఈ రోజుకి కూడా వాళ్ళకి 24 సీట్లు కేటాయించినా కూడా 24కి 24 మంది అభ్యర్థులను కూడా వెతుక్కోలేని స్థితిలో ఉన్నారు. అలాగే కింద స్థాయి కార్యవర్గం ఇంకా వాళ్ళకి ఏమి ఏర్పడలేదు. అసలు దాని గురించి ఇప్పుడు చర్చ అంతా నడుస్తూ ఉంది. కాకపోతే టీడీపీ నాయకులు కూడా జాగ్రత్తగా ఉండటం మంచిదే కదా.
నీతులు ఎవరైనా చెబుతారు, కానీ ఆ నీతులతో పాటు వచ్చే భయాన్నే నూరిపోస్తున్నారనే సంగతి వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు వాంటెడ్గా చెప్పనివ్వండి, లేదు అమాయకత్వంతో చెప్పనివ్వండి, లేదు హెచ్చరింపు ధోరణిగా మేము చెబుతూ ఉన్నాం, ఏం మంచిదే కదా, కీడించి మేలంచాలి అన్నారు. ఎండ్లకాలం కీడే ఎంచుకుంటూ కూర్చుంటే మరి మేలెప్పుడు జరుగుతుంది? ధైర్యంగా అడుగు ముందుకెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి అయినా కూడా ఏమి చేయలేడు అనే ఒక ఆత్మస్థైర్యం ఉన్నప్పుడే మరి అడుగు ముందుకు పడేది. ఇక ఏమైనా చేయగలడు జగన్మోహన్ రెడ్డి, మీరు జాగ్రత్తగా ఉండాలి అని అంటే జగన్మోహన్ రెడ్డిని మీరు టాప్ లెవెల్లో చూపిస్తూ ఉన్నారు. ఈ టీడీపీ కార్యవర్గాన్ని మొత్తం బాగా డౌన్ ప్లే చేస్తూ ఉన్నారు. ఆ విషయం వాళ్ళకి అర్థమై చేస్తూ ఉన్నారో కావాలని చేస్తున్నారో కానీ మొత్తానికి ఇలాంటిదైతే ఒకటి జరుగుతుంది. కానీ ప్రజల్లో మాత్రం 90% టీడీపీకే ఫేవర్గా మౌత్ టాక్ నడుస్తూ ఉంది. ధరలు పెరగనివ్వండి, అస్తవ్యస్త పాలన కానివ్వండి, ఇప్పుడు మీడియాలో జరిగే ప్రచారం కానివ్వండి, అసలు మీడియాని కానీ సోషల్ మీడియాని కానీ ప్రజలు దృష్టిలోనే పెట్టుకోవటం మానేశారు. అది ఒక పెద్ద విచిత్రమైన సంగతి. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసేవాళ్ళం, టీవీ సీరియల్స్ వస్తున్నప్పుడు గుంపులుగా ఆడవాళ్ళందరూ టీవీ ముందు చేరి ఎవరో ఒకరిని తెగ తిట్టిపోస్తూనే ఉంటారు. ఇది ఎందుకు ఇలా చేసి చచ్చింది, అది ఎందుకు ఇలా అయ్యింది, వీడేమిటి ఇలా చేస్తూ ఉన్నాడు అని. అలాగా ఇప్పుడున్న పరిస్థితి కూడా అలాగనే ఉంది. జనంలో ఉన్న ఈ టీడీపీకి ఉన్న ఫేవర్ మొత్తాన్ని వీళ్ళందరూ ఒక మేనియా లాగా దీన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి ఒక మాయ చేసేస్తాడు, పెద్ద మంత్రం వేసేస్తాడు, ఏదైనా చేయగలడు అనే దాంతో దీన్ని మొత్తాన్ని తీసి పక్కన పెట్టేస్తూ ఉన్నారు. ఇలాంటి వాటన్నిటిని టీడీపీ నాయకులు పట్టించుకోవటం మానేయాలి. ఇకనైనా ప్రజల్లోకి రావాలి. యాక్చువల్గా ఇప్పుడు టీడీపీ నాయకులు ఎవరు అంత సమర్థవంతంగా పనిచేయటం లేదు. కేవలం లోకేష్ లేకపోతే చంద్రబాబు నాయుడు తప్ప ఎక్కువ సభలు పెట్టనివ్వండి, వేరైనా చేయనివ్వండి, ఆ సభలకి ప్రజల్ని తీసుకురావటంలో వీళ్ళు బాగానే సక్సెస్ అవుతూ ఉన్నారు. దాంతోపాటుగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నారు. 100% టీడీపీ ఫేవర్గా మౌత్ టాక్ ఉంది. కానీ దాన్ని వీళ్ళందరూ క్యాష్ చేసుకోలేని ఒక విచిత్రమైన పరిస్థితికి ఇప్పుడు మీడియా కూడా వచ్చేసింది. మీడియాను కూడా నమ్మే పరిస్థితులు లేకుండా పోయాయి. సోషల్ మీడియాలో చెప్పయా ఏం చెబుతావు, సరేలే విన్న కాడికి చాలు, మళ్ళీ వ్యూస్ ఆ వీడియోలను చూస్తూ ఉన్నారు, వాళ్ళని తిట్టుకుంటూ ఉన్నారు, నువ్వు పెద్ద చెప్పొచ్చావులే అని వాడిని దెప్పు పొడుపు మాటలు పొడుస్తూ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్స్కి వ్యూస్ బాగా వస్తున్నాయి, టీవీలకి మంచి వ్యూవర్షిప్ కూడా వస్తుంది. అయినా కూడా ప్రజలు ఏదైనా ఒక విషయాన్ని నిర్ణయించుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని ఎవరు ఏం చెబుతున్నారని వెరిఫై చేసుకుంటారు తప్ప దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి భయపడియో లేకపోతే ఆ నాయకుల చేతుల్లో ఇరుక్కుపోయో వాలంటీర్లు భయపడి ఓట్లేయటం ఏం ఆగిపోరు. మీరు కూడా ధైర్యంగా అడుగు ముందుకేయండి, ప్రజల వద్దకు రండి. ఇంతవరకు ఏ ఒక్క నాయకుడు సరిగా ప్రచారాన్ని మొదలు పెట్టలేదు అని అంటే ఎన్నికలు ఎంత దూరంలో ఉన్నాయో అనేది ఇప్పుడు ఒక అనుమానం కలుగుతూ ఉంది. నోటిఫికేషన్ రాకపోతే పోయే, ఎన్నికలు మాత్రం తథ్యంగా వచ్చి తీరుతాయి. జగన్మోహన్ రెడ్డి సమయం అయిపోయే దగ్గర పడింది. ఆ తరువాత అధికార మార్పిడి జరగాల్సిందే. అది తిరిగి జగన్మోహన్ రెడ్డి వస్తాడా, చంద్రబాబు నాయుడే వస్తాడో, ఎన్నికలు మాత్రం జరిగి తీరాల్సిందే కదా. దానికి తగ్గట్టుగా మీరు పని చేసుకుంటే గ్యారంటీగా ఇప్పుడు టీడీపీకి అత్యధికంగా సీట్లు వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.